విపరీతంగా పెరిగిపోయింది రైతులకి, కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఓకే, రాష్ట్రం అంతా ఒక మాయమాట చెప్పాడు మోసపోయారు అనుకుంటే మంగళగిరిలో కూడా కరకట్ట కమలాసన్ చెప్తున్న మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోయారు. చెల్లెమ్మ నవ్వుతుంది. ఏమా కరకట్ట కమలాసన్ ఎందుకు చెప్తున్నానో నేను కూడా అది కూడా చెప్పాలి కదా. కరెక్ట్ గా 6 నెలల్లో చూద్దాం అంటారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. నేను అదే రోజు 3000 కిలోమీటర్లు పూర్తి చేశాను పాదయాత్ర. అదే రోజు ఇక్కడ శాసనసభ్యుడిగా 10 సంవత్సరాలు ఉన్న రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ లో ముఖ్యమంత్రి గారు నన్ను మంత్రి చేస్తా అన్నారు, చేయలేదని ఒకటి. నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తానని చేయలేదని, నియోజకవర్గానికి 2000 కోట్ల రూపాయలు బడ్జెట్లు పెట్టారు, నిధులు కేటాయించలేదు, ప్రజలు నన్ను అడుగుతున్నారని చెప్పి ఇట్లా అనేక ఒక 10 అంశాలు చెప్పి పార్టీ నుంచి రాజీనామా చేస్తున్నానని వెళ్ళిపోయాడు. మళ్ళీ 2 నెలల తర్వాత ఏమైందో నాకు తెలియదు. వాటాలు ఎవరు కుదిరిందో ఏమైందో మళ్ళీ కరకట్ట కమలాసన్ ప్రత్యక్షంగా వచ్చాడు. సినిమాలో చూస్తాం, ఒక యాక్టర్ పోతాడు, ఒక సీన్ లో ఉండడు, మళ్ళీ తర్వాత వస్తాడు. అలా ఎమ్మెల్యే గారు వచ్చారు. ప్రజలందరిని అడుగుతున్నారు, 2 టర్మ్లు మీరు ఎమ్మెల్యే గారిని గెలిపించారు, 10 సంవత్సరాలు మీరు ఆయన్ని ఆశీర్వదించారు, దీవించారు. మన ఊర్లో ఒక అభివృద్ధి కార్యక్రమం జరిగిందా? ఒకరికైనా న్యాయం జరిగిందా? పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా? దయచేసి ఇది ఆలోచించుకొని కూర్చున్నాం. తల్లి రోడ్ ఎంత అద్భుతంగా ఉందో మనం చూసాం కదా. ఏమి రోడ్ అబ్బా ఇది, దీనికోసం ఎమ్మెల్యే గారు మనం ఓటేయాలబ్బా, అంత అద్భుతమైన రోడ్ ఉంది ఇక్కడ సీసీఎల్కి. మా డ్రైవర్ చెప్తున్నాడు, సార్ ఇక్కడ ఆగితే బెటర్ సార్, సస్పెన్షన్ ఊడేదంటుంది ఈ రోడ్లో. ఏమ్మా నాకు ఇంతకన్నా స్వాగతం పలికిన గ్రామస్తులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. అమ్మ, 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. కానీ ఆనాడు ఒక్క అవకాశం అన్న పేరుతో రాష్ట్రం మొత్తం ప్రజలందరూ ఒక మాయలో పడిపోయారు, మోసపోయారు. ఆ దెబ్బకి ఒక సైకో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా తయారయ్యారు. సూటిగా చెప్పాలంటే జగన్ గారిని చూస్తే ఒక కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు. ఏంటది? కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఆయనకి 2 బటన్లు ఉన్నాయి తల్లి, ఒకటి బొలుగు బటన్, ఒకటి ఎర్ర బటన్. బొలుగు బటన్ నొక్కుతాడు, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది, నేను ఒప్పుకుంటా. కానీ ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్ నుంచి 100 రూపాయలు విషయం పోతుంది. ఎట్లా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచారు, ఇంటి పన్ను పెంచారు, నిత్యావసర సరుకుల ధరలు పెంచారు. ఈ రోజు ఏది పట్టుకున్నా విపరీతం ధరలు పెరిగిపోయే పరిస్థితి మనందరం చూసాం. ఎవరినో చంపేదానికి వెళ్ళాలని అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టారు తల్లి. నా పైన ఎస్సీ ఎస్టీ కేసుపై కూడా పెట్టారు తల్లి. నన్ను ఏమన్నా ఆయన కేసు నా పైన 22 పెట్టినారబ్బా. 2019 ముందర పోలీస్ స్టేషన్కి వెళ్ళే తల్లి, ఇప్పుడు 6-7 సార్లు వెళ్ళి అత్తగారి ఇల్లాగా ఉంది తల్లి పోలీస్ స్టేషన్. మొదటిసారి వెళ్తే నామోషిగా ఉండే, ఇప్పుడు అలవాటు అయిపోయింది. వెళ్ళొస్తా. అందరికీ నమస్కారం. జై తెలుగుదేశం, జై హింద్.